క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన మొదటి పత్రికను అధ్యయనం చేస్తూ 5వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 5వ అధ్యాయమునందు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మానుషత్వం, అలాగే ఆయన దేవత్వం, ఆయన నరుడు, అదే సమయమునందు ఆయన దేవనరుడు అనేటువంటి సంగతిని యోహాను చెబుతున్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆ కాలమునందు ఉన్నటువంటి విమర్శలేమిటి అనగా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారి కాదు అని. ఈ కాలమునందు ఆ సమస్య లేదు, ఆయన శరీరధారియే అని నమ్ముచూ ఉన్నారు. ఈ కాలమునందు ఆయన క్రీస్తు అని విశ్వసించుతూనే ఉన్నారు. ఆ కాలమందు ఆయన క్రీస్తు అని విశ్వసించలేదు. కానీ ఈ కాలమందున్నటువంటి విమర్శ ఏమిటి అంటే, యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన నరుడు, ఆయన క్రీస్తు, ఇవన్నీ అంగీకరించే విషయాలే. కానీ ఆయన దేవుడు కాడు, దేవత్వం కలిగిన వాడు కాడు అని. ఆయన దేవత్వం కలిగిన వాడు కాకపోతే ఆయన కూడా ప్రవక్తల్లో ఒకడు అని విశ్వసించడానికి మనకు అభ్యంతరమేమీ లేదు, నాకు అభ్యంతరమేమీ లేదు. కానీ ఆయన దేవుడు అని నేను ఒక్కడిని కాదు, బైబిల్ని చదివే వారందరూ కూడా ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన దేవుడిగా కనిపించకపోతే, ఆయన క్రియలు దేవునిగా కనిపించకపోతే, ఆయన దేవత్వాన్ని ప్రదర్శించకపోతే బైబిల్ని చదివేవారు ఎందుకు ఆయనను దేవుడని చెబుతారు? గబ్రియేలును దేవుడని చెప్పట్లేదు కదా, గొప్ప ప్రవక్త మోషేను దేవుడని చెప్పట్లేదు కదా. దేవుని చేతనే ఉపయోగించబడినప్పటికీ మోషే, ఏలియాలు, ఎలీషాలు ప్రవక్తలుగానే మిగిలిపోయారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచం అంటే ఈ క్రైస్తవ ప్రపంచం దేవుడు అని విశ్వసించడానికి గల కారణాలేంటి? అవి ఎవరు చెప్పారు? బైబిలే చెబుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుష్యత్వం కలిగినవాడు, మనిషి. అదే సమయమునందు దేవత్వం కలిగినవాడు, దేవుడు. అంచేత ఆయన దేవనరుడు, నరుల కోసం వచ్చిన దేవుడు, నరుడైన దేవుడు. ఇది ఆక్షేపణీయమేం కాదు. దేవుడు ఎలాగున శరీరధారి అవుతాడు, ఎందుకంటే ఈ శరీరాన్ని మనకు ధరింపజేసింది ఆయనే కాబట్టి. ఇది పాపము కాదు, తప్పిదము కాదు. దీనికోసం రాబోతున్నాడు కాబట్టి మరలా ఇందులో పాలిభాగస్తుడయ్యాడు. కాబట్టి ఇదేం విశేషమైంది కాదు. ఆయన దేహమును ధరించిన దేవత్వానికి వచ్చిన విఘాతం ఏమీ లేదు కదా. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి పేతురు సేవకుడు అని రాసిన, ఆయన తన అనుభవాన్ని గూర్చి తన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో రాశాడు కదా. మేము కళ్ళార చూశాం సంగతిని అని అన్నాడు. ఆయన శక్తిని మేము కళ్ళార చూశాం. ఆ తర్వాత ఆయన మహాత్మ్యమును మేము కళ్ళార చూసిన వారమై సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాం అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. పౌలు ఆయనను
మన ప్రభువుని యేసుక్రీస్తు అని పిలిచిన, ఆయన తండ్రి అయిన దేవుడు అని దేవుని సంబోధించిన, యేసుక్రీస్తును దేవుడు కాడు అని పౌలేనాడు చెప్పలేడు. అందుచేత బైబిల్లో వ్రాయబడిన సంగతులను మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకా మిగతా విషయాలు ఉన్నాయే కాదు అని చెప్పటానికి చేసే ఆర్గ్యుమెంట్ అంతా కూడా సత్యాన్ని అంగీకరించడానికి మనస్సు లేనటువంటి వాదమే తప్ప ఇంకేమీ లేదు. తదుపరి 4వ వచనాన్ని, 5వ వచనాన్ని, 6వ వచనాన్ని ఇలాగున నేను చదువుతాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. 5వ వచనం, యేసు దేవుని కుమారుడు అని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఇక్కడ దాకొచ్చి పోయినసారి ఆగిపోయాం. ఆయనను దేవుని కుమారుడుగానే నమ్ముచున్నాం, దేవునిగా కాదు అని అంటారు. దేవుని కుమారుడుగా నమ్ముచు ఉంటే దేవుడిగానే నమ్మాలి. ఎందుకంటే భౌతికమైన కుమారుని విషయంలో, భౌతికమైన సంబంధంలో, భౌతికంగా తండ్రి కుమారుల విషయానికి వస్తే తండ్రివి అన్ని కుమారునివి అవుతాయి. ఏదైనా కానివ్వండి కాక తండ్రివన్నీ కుమారునివి అవుతాయి భౌతికంగా. అలాగే ఆత్మీయంగా చూస్తే తండ్రివన్నీ కుమారునివి అవుతాయి. ఎందుకు? తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు అదే అయి ఉన్నాడు. అందువలన యేసు దేవుని కుమారుడని నమ్ము తప్ప లోకమును జయించేవాడెవడు? ఇక 6వ వచనం, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రము కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు. నీళ్ల ద్వారా వచ్చాడు, రక్తము ద్వారా వచ్చాడు, నీళ్లతోనూ వచ్చాడు, రక్తముతోనూ వచ్చాడు అని ఈ మాటలన్నీ కనబడుతున్నాయి. ఏమిటి ఈ నీళ్ళ ద్వారా రక్తం ద్వారా రావడం? దీని గూర్చి తలబద్దలు కొట్టుకోవాల్సిన అక్కరేమీ లేదు. ఈ నీరు రక్తం అనేటువంటిది మానుషత్వమును చూపిస్తూ ఉంది అంతే, ఇంకంతకు మించి ఏమీ లేదు. నీరు రక్తం అనేటువంటిది మానుషత్వమును చూపిస్తూ ఉంది, అంటే ఆయన మనిషి అని. ఈ మాటలను వ్రాసిన వాడు ఉన్నాడే, అనగా యోహాను. తాను కూడా సువార్తను రాశాడు కదా. 19వ అధ్యాయం 34-35 వచనాలు. సైనికులలో ఒకడు ఈటితో ఆయనను ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఆయన మానుషత్వానికి ఇవి సాదృశ్యం. మనము రక్తమాంసములు మరియు నీరు సమ్మేళనమై ఉన్నాం కనుక ఆయన నరుడు, 100% ఆయన మానుషత్వాన్ని కలిగిన వాడు, మనిషి అనే విషయం దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. సైనికుడు ఆయన్ను ప్రక్కలో పొడవగా వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచు ఉన్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతని సాక్ష్యము సత్యం అంటే యోహాను సాక్ష్యము సత్యం. మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. కాబట్టి ఆయనను ప్రక్కలో పొడిచినప్పుడు కారిన రక్తము నీరు ఆయనను మనిషి అని రుజువు చేస్తూ ఉన్నాయి. ఆయన ఒక అదృశ్య శక్తి అని కానీ, ఆయన ఒక భూతమని కానీ, ఆయన శరీరము కలిగి ఉన్నవాడుగా కనిపించిన భ్రమజీవి అని కానీ కాదు. ఆయన రక్తము నీరు తన దేహమందు కలిగినవాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనుష్యత్వమును ఈ మాట చాలా స్పష్టం చేస్తూ ఉంది. అది మనం గ్రహిద్దాం. తరువాతి విషయం, ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే.
ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యం గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మానుషత్వమును గూర్చి ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఏదైనా సంగతిని దృఢపరచాలంటే ఇద్దరు సాక్షులు అవసరం కదా. ఇక్కడ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వమును రుజువుపరచడానికి ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. రక్తము, నీరు అనగా ఒక మనిషి శరీరములో ఉండేటువంటి ఈ ద్రవాలు అతడు మనిషి అని రుజువు చేస్తాయి. అలాగే ఆత్మ సత్యం, పరిశుద్ధాత్ముడు సత్యమై ఉన్నటువంటి వాడు. ఆత్మ సత్యం కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఈ సంగతిని గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. అనగా ఈ సంగతులను ప్రేరేపించి రాయించినటువంటి వాడు పరిశుద్ధాత్ముడే కదా. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనమునందు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించు. సత్యస్వరూపి అయినటువంటి వాడు అనే మాట అన్నాడు. ఆయన ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో, ఆయన మీకు సమస్తమును బోధిస్తాడు, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు అని చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని చూడగా, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చి, ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్ముడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఏమని సాక్ష్యమిస్తాడు? ఇక్కడ పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చుతూ ఉన్నాడు. ఏమని సాక్ష్యమిచ్చుతున్నాడు? ఎస్, నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే. ఈయనే. చాలా స్పష్టంగా ఈ మాట వ్రాయబడి ఉంది. అందుచేత ఇది ఆయన మానుషత్వమునకు సంబంధించిన విషయం. ఆయన మానుషత్వాన్ని దేవత్వం కూడా అంగీకరించి సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చుతూ ఉన్నాడు. ఎస్, హీ ఈస్ కంప్లీట్లీ 100% హ్యూమన్, అట్ ద సేమ్ టైమ్ గాడ్. ఆయన 100% దేవత్వం కలిగిన వాడు, మనుష్యత్వం కలిగిన వాడు. అంటే ఆయన మనిషిగా ఆకలి కొన్నాడు, ఒక మాట చెప్పాల్సి వస్తే. అలాగే దేవునిగా ఆకలి కొన్నవారికి ఆహారమును ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఈ రెండు స్వభావాలు ఆయనలో మిళితమైన. ఇది ఎట్లా సాధ్యం అనే సంగతిని అర్థం చేసుకోలేకయే వివిధ రకాలైన సిద్ధాంతాలను పుట్టించుకున్నారు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయనకు సమస్తం సాధ్యమే. మనం ఈ మాటను అర్థం చేసుకోవాలి. శరీరాన్ని కలిగి ఉన్నాం. మరి మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నామని కదా అర్థం. మనం దేవునితో సహవాసం అని మాటలు వింటున్నాం కదా. శరీరులు దేవునితో ఎలాగున సహవాసం చేయగలుగుతారు? శరీరులు ఆత్మతో ఎలాగున సహవాసం చేయగలుగుతారు? అంటే మనలో దేహం మరియు ఆత్మ ఈ రెండు ఉన్నాయనే సంగతి మనం గ్రహించగలుగుతున్నాం కదా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? దేహం దేనితో కాంట్రాక్ట్ కాగలదో దానితో కాంట్రాక్ట్ కాగలుగుతుంది. ఆత్మ దేనితో కాంట్రాక్ట్ కాగలదో దాంతో కాంట్రాక్ట్ కాగలుగుతుంది. అంటే శరీరం దేనికి సంబంధించిందో దాంతో సంబంధాన్ని కలుపుకుంటుంది. ఆత్మ దేనికి సంబంధించిందో దానితో సంబంధాన్ని కలుపుతుంది. శరీరం మనుషులకు సంబంధించింది కాబట్టి మనుషులతో ఇది సంబంధాన్ని కొనసాగించగలుగుతుంది. ఆత్మ దేవునికి సంబంధించింది కాబట్టి దేవునితో సంబంధాన్ని నెరపగలుగుతుంది. ప్రియులారా, ఈ 6వ వచనాన్ని బట్టి ఏమీ కన్ఫ్యూజ్ కావలసిన అక్కరలేదు. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు అని అనగా, నీరు రక్తం శరీరంలో మాత్రమే ఉంటాయి, ఆత్మలకు ఉండవు. కాబట్టి ఈయన మనిషి అనేటువంటి విషయాన్ని
తాను ఖచ్చితంగా ధృవీకరించగలుగుతూ ఉన్నాడు యోహాను. ఎందుకంటే తాను చూశాడు కాబట్టి. అలాగే ఆత్మ సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు కాబట్టి. ఎవరికి సాక్ష్యం ఇచ్చేవాడు? ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాక్ష్యం ఇచ్చేవాడు కాబట్టి. ఆయన దేహమును ధరించి వచ్చాడు కదా. 7వ వచనం, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఆయన దేహమును ధరించాడు అని ఆ విషయాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. పరమందరి సాక్ష్యం భూసంబంధమైన సాక్ష్యం, ఆయన దేహంలో ఉన్న ద్రవాలు, అలాగే ఆయన నింపబడినటువంటి పరిశుద్ధాత్మ, వీరు సాక్ష్యం ఇచ్చుతున్నారు ఆయన శరీరమును దాల్చినవాడు అని. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురి సాక్ష్యం దృఢమైంది. ఇద్దరు చెప్తే చాలు, ముగ్గురి సాక్ష్యం దృఢమైంది. ఇందులో మనుష్య సంబంధమైన సాక్ష్యాలు ఏం అక్కర లేకుండా అచ్చంగా దేవ సంబంధమైన సాక్ష్యం మనకు కనబడుతుంది. దీనిని రాసినటువంటి వాడు ఒక మనిషి సంబంధమైన సాక్షిగా మనకు కనిపిస్తాడు. ఇక 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాం కదా, దేవుని సాక్ష్యం మరింత బలమైంది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. మనుషుల సాక్ష్యం అది బలమైందని మనం ఎరుగుదాము. ఎందుకంటే కోర్టులో సాక్ష్యం లేకపోతే కేసు బలహీనమవుతుంది. సాక్ష్యం దేనికి? ఆర్గ్యుమెంట్కు వ్యతిరేకంగా. సాక్ష్యం దేనికి అని అంటే జరిగిన సంఘటనకు అనుకూలంగా. కాబట్టి జరిగిన సంఘటన ఏమిటి? ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి, అది జరిగిన సంఘటన. దానికి సాక్ష్యం ఏమిటి అని అనగా దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభు దేహం ఒక సాక్ష్యం, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం. ఇప్పటికీ 2 సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా మనకు. ఆయన దేహం సాక్ష్యం, ఎందుకంటే ఆయన దేహం దేహ సంబంధమైనటువంటి క్రియలను జరిగించింది కదా. నడిచాడు, ఆయన ఏడ్చాడు, ఆయన చేతులతో ముట్టుకున్నాడు, కొందరు ఆయన పాదాలను తాకారు, ఆయన కొందరిని తాకాడు. అంచేత ఆయన దేహం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయన దేహమును ధరించిన వాడంది, ఆయనది దేహమే అని. దేవుని సాక్ష్యం మరింత బలమైంది కదా. మనుషుల సాక్ష్యమే బలమైంది అయితే దేవుని సాక్ష్యం మరింత బలమైంది. ఈ సంగతిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని యోహాను చెప్పాడు. తను గూర్చి వ్రాసుకున్నాడు, సాక్ష్యం ఇచ్చేవాడు. ఇది సత్యం, మీరు విశ్వసించినట్లుగా, మీరు అంగీకరించినట్లుగా ఇతడు సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు అని వ్రాయబడింది కదూ. వాస్తవమే. మనుషుల సాక్ష్యానికి అంత విలువ ఉంటే దేవుడి సాక్ష్యానికి ఇంకెంత బలం ఉంటుంది. దేవుని సాక్ష్యం బలమైనది. ఆ దేవుని సాక్ష్యం ఏంటి? తన కుమారుని గూర్చి ఇచ్చింది. అలాగే 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. ఇక విశ్వసించు ప్రతివాడు సాక్షి. ఇక విశ్వసించు ప్రతివాడు కూడా సాక్షి. అదే మనం గ్రహించవలసిన విషయం. విశ్వసించువాడు సాక్షి. ఒక మాట చెప్పాలంటే సాక్ష్యం పెరుగుతూ పోతుంది. ఆయన దేహం సాక్ష్యం ఇచ్చింది, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు, అలాగే దేవుని సాక్ష్యం అని వ్రాయబడింది. ఇక విశ్వసించిన వారందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేడు, కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు. ఆ సాక్ష్యం ఏదనగా ఆయన మనకు నిత్య జీవమును దయచేసెను అన్నది. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్ముడు, ప్రభు దేహం అన్నీ కూడా ఆయన ఎవరో ఆ సంగతిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన దేహమును దాల్చినవాడు అనేటువంటి విషయం.
ఆ తర్వాత ఈ సాక్ష్యమంతా దేవుని కుమారుని కోసం. ఏమిటి ఆ సంగతి? దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవం కుమారుని యందు ఉన్నది. ఆయన యందు ఉన్నదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. తన్నెందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అనే మాట వ్రాయబడింది కదూ. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించును అని దైవగ్రంథం విశదంగా చెబుతూ ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఆయనందు విశ్వాసముంచువాడు జీవం కలిగినవాడు, ఆయనందు విశ్వాసము లేనివాడు జీవము లేనివాడు అనే విషయము దైవగ్రంథం వివరంగా మనకు చెబుతూ ఉంది. గనుక ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం మన జీవితాన్ని అర్థం చేసుకుందాం. ఆయనే తప్ప ఇంకొక దారి లేదు. ఆయన మన శరణం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడు పాపక్షమాపణ పొందినవాడు, జీవము కలిగినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచని వాడు జీవము లేనివాడు. ఖచ్చితం, అక్షర సత్యం. బైబిల్ ఎక్కడ రాజీపడదు. బైబిల్ ఎవరితో కూడా సమాధానపడదు, అంటే ఎవరి మీద జాలిపడదు, సంగతిని ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకం. గుర్తుంచుకోవాలి, ఆత్మ సంబంధమైన సంగతులు శాశ్వతం, శరీర సంబంధమైన విషయాలు అశాశ్వతం. అందువలన ఆత్మ సంబంధమైనది పరలోకము శాశ్వతం, ఆత్మ సంబంధమైన విషయాలు అవి శాశ్వతం. నరకము కూడా భౌతికమైంది కాదు, ఆత్మ సంబంధమైంది, అది కూడా శాశ్వతం. అక్కడ పరిశుద్ధమైన ఆత్మలు నివసించు స్థలం అది, దురాత్మలు బాధనుందు స్థలం పాతాళం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. అక్కడేదో 1 నెల 2 నెలలు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నట్టుగా దేవుని ప్రేమను గూర్చి మాత్రమే హైలైట్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆయన మనిషిని ఎక్కువ కాలం శిక్షించడాన్ని కూడా చెబుతూ ఉన్నారు. కాదు, పరలోకం శాశ్వతమైతే పాతాళము శాశ్వతం అవుతుంది. అందువలన రెండవ అవకాశం ఉండదు, లేక కొంచెం శ్రమ తర్వాత మనం పరలోకానికి వెళ్తామని సిద్ధాంతము ఉండదు. విశ్వసించిన వారు ఆయనతో కూడా ఉండటానికి వెళ్తారు, విశ్వసించని వారు పాతాళమునకు వెళ్తారు. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని దైవగ్రంథం చెబుతుంది. అదే మేము చెబుతున్నాం. విశ్వసించండి, క్రీస్తునందు పాపముల క్షమాపణ పొందండి, దేవుని రాజ్యంలో చేరండి. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న ప్రియమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు వందనములను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. మీ కృపా బాహుళ్యం మా విషయంలో గొప్పది, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మీ మాటలు విన్న వారిని దర్శించండి, సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి, క్షేమాన్ని వారు పొందినట్లుగా కృప చూపించండి. ఆత్మ సంబంధమైన సంగతులలో కావలసిన కృపనిచ్చి బలపరచమని ఈ మా మనవులు ఆలకించి అంగీకరించి మహిమను పొందమని వేడుకొనుచు కృప చూపించురని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.